నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక మంచి కథతో మిమ్మల్ని అలరిస్తాను. ఈ కథ మహాభారతంలో జనాంతికంగా వస్తున్నటువంటి కథ. ధర్మరాజుకు ఒకరోజు అనుమానం వచ్చిందిట. ఎప్పుడూ కూడా దానకర్ణుడు అంటారు కదా, నేను కూడా చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటాను కదా, అందుకే మనకు కూడా తెలుసు ఎప్పుడైనా ఎవరైనా చాలా దానం చేస్తే అతను ధర్మప్రభువు అంటూ ఉంటాం. అంటే ధర్మరాజు కూడా దానాలు చేసేవాడు. నేను కూడా చాలా దానాలు చేస్తున్నాను కదా, మరి ఎప్పుడు కూడా కర్ణుడు అనగానే దానకర్ణుడు అని అంటున్నారు కదా అని అనుమానం వచ్చిందట. ఆ అనుమానం వల్ల ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, ఏమిటిది, నేను కూడా దానాలు చేస్తున్నాను కదా, ఎందుకని ఎప్పుడు దానకర్ణుడు అని ఆయనకి మాత్రమే బిరుదు, నన్నెందుకు దాన ధర్మరాజు అని అంటలేదు అని అడిగారట. అడిగితే కృష్ణుడే నవ్వి, సరే నీకు దీన్ని ఉదాహరణతో నేను నిరూపిస్తాను అని చెప్పి ఒక చిటిక వేశారట. చిటిక వేయంగానే ఎదురుగా ఒక బంగారపు కొండ, ఒక వెండి కొండ ప్రత్యక్షమైతే, ఇదిగో ధర్మరాజా, నువ్వు ఈ సాయంత్రం లోపల ఈ బంగారపు కొండని వెండి కొండని నువ్వు దాన ధర్మాలు చేయి, అప్పుడు నీకు నేను విషయం చెప్తాను అంటే ధర్మరాజు అన్నట్ట, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, నా తమ్ముళ్ళని కూడా తెచ్చుకుంటాను అన్నట్ట. సరే, అందరినీ తెచ్చుకో, నువ్వు సాయంకాలం 5 గంటల లోపల నువ్వు ఇవి కొండల్ని దానం చేయాలి అని చెప్పారట కృష్ణుడు. ఇహ అన్నదమ్ములందరూ కూర్చున్నారు, ఊళ్ళల్లో దండోర వేశారు, అందరూ వస్తున్నారు, పలుగులు పార్లు పెట్టి తవ్వుతున్నారు, ఇచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో లెక్క రాసుకుంటున్నారు. ఒక ప్రవాహంలా వస్తోంది, కొండ ఇంకా పెరిగిపోతుంది, కొండ మళ్ళీ పెరుగుతోంది. వీళ్ళు ఎంత తవ్వుతున్నా అంత పెరుగుతుంది. 5 అయ్యేటప్పటికీ ఒక పావువంతు కొండ కూడా గాలే. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై, ఏన్నా అయిపోయిందా, ఇంకో గంట ఇమ్మంటారా, ఒక గంట కాదు, ఒక సంవత్సరం ఇచ్చినా సరే ఎవ్వరూ ఇలా పెరిగిపోతున్న కొండని ఎవ్వరూ తవ్వి ఇవ్వలేరు అని అన్నాడట. అంటే అలాగా, ఒక నిమిషం ఆగు అంటే అటువైపు నుంచి వెళ్తున్న కర్ణుని పిలిచి, కర్ణ, ఇదిగో ఇది వెండి కొండ, ఇది బంగారపు కొండ, దీనిని దానం చేయమ్మా, నీకు ఎంత సమయం కావాలి అంటే, ఎంతో సమయం ఎందుకు, ఇప్పుడే దానం చేసేద్దాం అని అన్నట్ట కర్ణుడు. అటువైపు నుంచి 2 భుజాల మీద చేతులు వేసుకొని 2 స్నేహితులు వెళ్తున్నట్ట, రాముడు రంగడు అని. ఓ రామన్న, ఓ రంగడన్న, ఇట్రండి అన్నట్ట కర్ణుడు. వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు. రాగానే, ఇదిగో రామన్న, రంగడన్న, ఇదిగో ఈ బంగారపు కొండని ఒకళ్ళు, ఈ వెండి కొండను ఒకళ్ళు తీసేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట కర్ణుడు. ఇప్పుడు అర్థమైందా ధర్మరాజా, ఎందుకు దానకర్ణుడు అంటారు అని? మనం ఎవరికైనా దానం ఇస్తే దాని లెక్క రాసుకోవటం, లెక్క చూసుకోవటం, మా పేరు ఉందా లేదా, మమ్మల్ని అందరూ తలుచుకుంటున్నారు లేదా అని చూడటం కర్ణుడు ఎప్పుడు చూడ్డు. మనము కూడా అలా గనక దానం చేస్తే మన పేరు కూడా శాశ్వతంగా నిలుస్తుంది అని చెప్పి కృష్ణుడు అన్నాడు. ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన నీతిదే. మనం కూడా దానాలు చేస్తాం. ఎవరికైనా ఒక గుడిలో ఒక ఫ్యాన్ కానీ ఓ చెంబు కానీ ఇస్తే దాని మీద పేరు రాయటం, పదే అది ఉందా మీ దగ్గర, జాగ్రత్తగా పెట్టుకున్నారా అని చూడటం. ఎవరైతే ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చి ఆ ఫ్యాన్ తిరిగితే నా పేరు కనిపించట్లేదు, ఫ్యాన్ అసలు వేయకండి అన్నాడట, ఏదో ఒక గుడిలో ఒక ఆయన చెప్పారు. ఆ విధంగా కాకుండా మనం ఇచ్చిన దానం అది వారికి ఉపయోగపడేటట్టుగా మనం ఇవ్వాలి అని చెప్పి కృష్ణుడు చెప్పిన ఈ నీతిని మనం గ్రహిద్దాం, జీవితంలో సుఖంగా ఉందాం, ధర్మాన్ని పాటిద్దాం. సెలవు.